మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అవుతారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికే ఎవరెవరైతే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులందరినీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే వారందరినీ కూడా అటు సిట్ కానీ ఈడీ అధికారులు కానీ వారందరినీ విచారించి వారి యొక్క వాంగ్మూలం తీసుకున్నారు. అయితే విచారణలో అనేకమైన అంశాలు వారు చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తర్వాత టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ అదే గనక జరిగితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత గనక అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పగ్గాలు ఎవరు అందిపుచ్చుకుంటారు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అయితే గతంలో అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ పార్టీని ఆయన తల్లి విజయమ్మ, ఆయన చెల్లి షర్మిల వారిద్దరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఆ పార్టీని నడిపించారు. వైఎస్ఆర్ కుమార్తెగా ఆ లెగసీని షర్మిల గారు కంటిన్యూ చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపినటువంటి నాయకురాలు ఆ రోజు వైఎస్ షర్మిల గారు. ప్రస్తుతం ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే వైఎస్ విజయలక్ష్మి గారు ఆవిడ వయసు రీత్యా రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఆవిడైతే ఉండటం లేదు. ఆవిడ మరి ఎప్పుడైతే ఆవిడ ఎంపీగా ఓటమి చెందారో ఆ తర్వాత నుంచి రాజకీయాలు పూర్తిగా దూరం అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి కూడా ఆవిడ వైదొలిగిన పరిస్థితి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో వైఎస్ విజయలక్ష్మి గారి పాత్ర శూన్యమని చెప్పుకోవాలి. అయితే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దారులు ఏంటి? ఆయన జైలుకి వెళ్తే పార్టీ నడిపించే సత్తా ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి ఉందా? వైఎస్ఆర్ లెగసీ తోటి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయాలంటే వైఎస్ఆర్ రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డలతోనే ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత షర్మిల గారికి మాత్రమే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశం ఉందా? ఇప్పటికే అన్నా జిల్లాల మధ్య అనేక ఆస్తి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యం. సో అయితే షర్మిల గారికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు సెటిల్ చేసి ఆవిడకి పార్టీ పగ్గాలు అప్పచెప్పి వైసీపీ పూర్తిగా డౌన్ఫాల్ అవ్వకుండా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మళ్ళీ షర్మిల గారి రంగంలోకి దింపే అవకాశం ఉందా? అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది. అయితే ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఏకైక ఆప్షన్ బొత్స సత్యనారాయణ గారు. ఎస్, బొత్స సత్యనారాయణ అంటే ఆంధ్రప్రదేశే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన తెలియనటువంటి రాజకీయ నాయకులు లేరు. ఈ తరం జనరేషన్ సంబంధించిన పొలిటీషియన్స్ కూడా బొత్స సత్యనారాయణ గారు ఒక రాజకీయ గురువు లాంటి వారు. ఆయన రాజకీయ జీవితం కనుక ఒకసారి చూస్తే మొట్టమొదటిసారి బొబ్బిలి పార్లమెంట్ నుంచి 1996లో ఎంపీగా పోటీ చేశారు, ఓటమి చెందారు. మళ్ళీ 1998 ఎన్నికల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బొబ్బిలి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు కాంగ్రెస్ పార్టీ నుంచి. 1999 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ బొబ్బిలి పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొట్టమొదటిసారి అంటే 1999లో మొట్టమొదటిసారి బొబ్బిలి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టే నేత బొత్స సత్యనారాయణ గారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆయన రాజకీయ వైభోగం అంచెలంచెలకి పెరుగుతూ పోయింది, కానీ ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి లేదు. అయితే ఆయన ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక లెగసీని మెయింటైన్ చేశారు. 2004లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల పాటు ఉన్నారు. మళ్ళీ 2009 ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి మళ్ళీ మంత్రి అయ్యారు. అయితే ఆ రోజు దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ మరణం తర్వాత బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. జోడు పదవుల్ని ఆయన అధిరోహించారు. ఒక పక్క మంత్రిగా ఉంటూ మరోపక్క పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు బొత్స సత్యనారాయణ గారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత బొత్స సత్యనారాయణ గారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో మరి బొత్స సత్యనారాయణ గారి మాట కూడా వేదవాక్కుగా సాగిన పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ఆయనకు మంచి పట్టు ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దగ్గర బొత్స సత్యనారాయణ గారికి ఈ రోజుకి కూడా మంచి సత్సంబంధంలోనే మంచి పట్టు ఉంది. అయితే రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన నేత ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయన్ని ఉత్తరాంధ్ర బాహుబలిగా కీర్తించారు. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పొగడరు, ఆయనే గొప్ప అనుకుంటారు. మా నాన్నగారే గొప్ప, మా నాన్నగారు ముందు అసలు రాష్ట్రంలో రాజకీయమే లేదు, ఎవరికి అంత స్థాయి లేదు, ఆ తర్వాత నాకు ఆ స్థాయి ఉందని అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని ఉత్తరాంధ్ర బాహుబలిని కీర్తించారంటే ఆయన యొక్క స్థాయి ఏంటో, ఆయన స్టామినా ఏంటో అందరికీ ఆ రోజే అర్థమైంది. ఆయన ప్రత్యర్థులను సైతం మెప్పించగల నాయకుడు, విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసించేటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి నేత ఎక్కడా ఇప్పటి వరకు ఆయన ప్రసంగంలో ఒక్క పరుష పదజాలాన్ని ఉపయోగించిన నేత, క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్, వైట్ పేపర్ లాంటిది ఆయన జీవితం, పొలిటికల్ లైఫ్ అంతా కూడా. ఎక్కడ ఎవరిని కొట్టడమో, తిట్టడమో, కొట్టించడమో, చంపించడమో, కుటిలమైన రాజకీయాలు చేసి ఎవరిని రాజకీయంగా అనగదొక్కడం అసలు ఆయన హిస్టరీలో లేదు. ఉత్తరాంధ్రే కాదు, గోదావరి జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. మేయర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు ఆయన శిష్యులు. అలాంటి ఒక డైనమిక్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ గారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది, అనుచరగణం ఉంది, ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీ పగ్గాలు పట్టుకునేది ఆయనే అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయనకు ఆ స్థాయి ఉంది కాబట్టి ఆ చర్చ జరుగుతూ ఉంది. 2014లో బొత్స సత్యనారాయణ గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని 2019లో వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయి 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ రెండోసారి చేసినప్పుడు 2.5 సంవత్సరం తర్వాత ఆయన ఏం తొలగించలేదు. ఎందుకంటే అంత చరిష్మా ఉన్న లీడర్ అని ఆయన తెలుసు కాబట్టే ఆయన పెట్టుకున్నారు. 5 ఏళ్ల పాటు ఆయనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంత్రివర్గంలో కొనసాగించారు. సో అది బొత్స సత్యనారాయణ గారి పొలిటికల్ ప్రొఫైల్. 3 పర్యాయాలు మంత్రిగా చేశారు. 15 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు ఆయన. మరి ఎంపీగా ఉన్నారు. ఆయన భార్య బొత్స ఝాన్సీ గారు కూడా ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయన సోదరులు ఉన్నారు, మరి ఆయన బ్రదర్స్లో కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయన మేనల్లుడు చిన్నసీను, మధ్యసీను, ఆయన చిన్నసీను అంటారు, ఆయన కూడా బలమైన నేతగా ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఆయన వైసీపీ నుంచి. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు. చాలామంది అంటారు బొత్స సత్యనారాయణ గారికి ఆయన కుటుంబీకులనే ఆయన కేవలం ఆయన బంధువుల్ని, ఆయన కుటుంబీకులు మాత్రమే రాజకీయంగా పైకి తీసుకొచ్చారు ఆయన ప్రత్యర్థులు అంటారు. కానీ అది అవాస్తవం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలామందిని మేయర్లు చేసి, ఎమ్మెల్యేలు చేసి, మంత్రులు చేసిన ఘనత ఉంది ఆయనకి. గోదావరి జిల్లాలో ఆయన శిష్యులు ఎమ్మెల్యేలే, మంత్రులు అయ్యారు. సో రాష్ట్ర వ్యాప్తంగా, ఒక ఉత్తరాంధ్రే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టున్న నేత బొత్స సత్యనారాయణ గారి క్రెడిబిలిటీ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పిలిస్తే పలుకుతారు ఆయనకి. సో అలాంటి నేత బొత్స సత్యనారాయణ గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బొత్స సత్యనారాయణ గారు పట్టుకుంటే ఆ పార్టీ మనుగడ సాగించగలదు భవిష్యత్తులో, జగన్ గారు ఒకవేళ జైల్లో ఉన్నా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి శాసనమండలిలో ఆ పార్టీ తరపు నుంచి మరి ఆయన ప్రతిపక్ష నేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో విమర్శకులను కూడా తనని ప్రశంసించేలా చేయగలిగినటువంటి రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి ఏకైక నేత బొత్స సత్యనారాయణ. కాబట్టి మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బొత్స సత్యనారాయణ గారి చేతికి రానున్నాయి. చాలా వరకు అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గంలో చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేసులు భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కానీ ఆయనకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ కుంభకోణాలు చేయలేదు, ఆయన ఎక్కడ మర్డర్లు చేయలేదు, ఆయన ఎవరిని కూడా హింసించలేదు. అవకాశం ఉన్నంతవరకు ఎంతోమందికి చేయూతనిచ్చాడు, ఎంతోమందిని అభివృద్ధి చేశాడు. ఆయన శిష్యులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మేయర్లుగా చేసిన ఘనత ఆయనకు ఉంది. కాబట్టి అన్ని పార్టీలు ఆయనకు విధేయులు ఉన్నారు. ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే పార్టీలకు అతీతంగా రోడ్డెక్కేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్లేసు బొత్స సత్యనారాయణ గారు తీసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది, ఆ పార్టీ మైలేజ్ పెరుగుతుంది అనేటువంటి చర్చ ఆ పార్టీ వర్గాల్లో కూడా సాగుతూ ఉంది. మరి చూద్దాం వైసీపీ పగ్గాలు బొత్స గారి చేతికి వస్తాయా రావా? మద్య కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ ప్రభుత్వం
అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.